ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 11, 12 తేదీల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి మీకు అనుకోని మార్పుకు కారణం కాబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక శుభవార్త రావచ్చు. నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కదలవచ్చు, లేదా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశానికి ఒక ద్వారం అయితే ఈ రోజున తెరుచుకుందా అన్నట్లు మీకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితాన్ని ఆనందపరిచేటువంటి ఒక శుభవార్త అయితే మీకు వినిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది? ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? పూర్తి అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్, జాతక విశ్లేషణ, గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, అలాగే గ్రహదోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూలై 11, 12 తేదీల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభం అయ్యేటటువంటి ఒక వ్యక్తి మీకు అనుకోనటువంటి మార్పుకు కారణం కాబోతున్నారు. మరి ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక శుభవార్త రావచ్చండి. నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కదలవచ్చు, లేదా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశానికి ఒక ద్వారం ఈరోజు తెరుచుకోవచ్చు అన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఒక శుభవార్త కూడా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా కూడా మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ మనస్సులో చాలా కాలంగా, చాలా రోజులుగా మీ మనస్సులో ఉన్న ఒక సందేశం, ఒక సమాచారం ఎదురు చూస్తూ నడుస్తుంది గనక ఉంటే ఈ సమయంలో పరిస్థితి క్రమంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రాక నిరాశ చెంది ఉండవచ్చు. అయితే ఈ రోజుల్లో పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతాయి. మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది. కానీ ఈ మార్పు అనేది ప్రారంభం అయ్యేటువంటి మొదటి అడుగు ఖచ్చితంగా ఈరోజు పడుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో శుక్రుని ప్రభావం మీపై బలంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే ఆలోచనలు కావచ్చు, ఇతరులను చాలా శ్రద్ధగా వినడం ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు మీ మీద ఉన్నటువంటి అనుమానం పెట్టిన వారు కూడా మీ సామరస్యాన్ని గుర్తించడం మొదలు పెడతారు.
మరి ఈ సమయంలో మీకు ఒక విషయం అయితే గమనించాలి. తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాల కంటే ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీకు భవిష్యత్తులో బలమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ ఇంట్లో ఒక మంచి చర్చ కూడా జరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ యొక్క అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తారు. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక పని ఈ రోజుల్లో తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీ మనసులో ఉన్నటువంటి భయం పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఒక కొత్త ఆశ మీలో ఇప్పుడు పుడుతుంది. అదే ఆశ మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే మీకు వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని మీరు చిన్నదిగా భావించకండి. చిన్న అవకాశమే పెద్ద విజయానికి కారణం కావచ్చు. మీ సహనం ఈ రోజుల్లో ఒక గొప్ప ఆయుధంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల మీకు జరిగేది ఒక అద్భుతమైనటువంటి శుభ సంకేతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఎస్ అనేటువంటి అక్షరంతో పేరు ప్రారంభం అయ్యేటువంటి ఆ వ్యక్తి ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు. ఈ 2 రోజుల్లో ఈ యొక్క అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీకు బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, సహోద్యోగి కూడా కావచ్చు, చాలా రోజులుగా మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఇప్పటి వరకు మీ జీవితంలో నిశ్శబ్దంగా ఉన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా మీతో మాట్లాడడం ప్రారంభిస్తారు. ఒక ముఖ్యమైన సమాచారం మీకు అందిస్తారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉద్యోగానికి సంబంధించి సమాచారం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన కొత్త పరిచయం కావచ్చు, అలాగే కుటుంబంలో ఉన్న ఒక సమస్యకు పరిష్కారం చూపే వ్యక్తిగా మారవచ్చు. అయితే ఈ రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక చిన్న జాగ్రత్త అవసరం. ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాటను కూడా మీరు వెంటనే నమ్మేయకుండా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మంచి అవకాశం వచ్చినప్పుడు కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఇక ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఈ 2 రోజుల్లో ఒక కొత్త మార్గం తెరుచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ వ్యక్తి నుండి వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఒక సందేశం కావచ్చు, ప్రత్యేకంగా వారితో కలిసేటువంటి అవకాశం ముఖ్యమైనదండి. ఈ 2 రోజుల్లో ఒక ముఖ్యమైన మీరు చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి పని కూడా ఈ రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఎవరి ద్వారా? ఆ వ్యక్తి యొక్క సహకారం ద్వారా అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరి మాటను కూడా మీరు చిన్నచూపు చూసి నిర్లక్ష్యం చేయకండి. భగవంతుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనుషుల రూపంలో కొన్ని అవకాశాలను మన ముందుకు పంపిస్తాడు. మరి ఆ అవకాశాన్ని గుర్తించే తెలివి కూడా మనకు ఉండాలి కదా. అందుకే ఈ 2 రోజుల్లో మీ దగ్గర ఉండే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజుల్లో మీరు తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఊహించినటువంటి స్థాయికి ఎదిగే అవకాశాలు మీకు బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు గతంలో చేసిన మంచి పనులకు ప్రతిఫలం దక్కుతుంది. మీ జీవితంలోకి వచ్చే శుభవార్తలు ఈ రోజున మీ ఆనందానికి అవధులు లేకుండా చేస్తాయి. ముఖ్యంగా మీకు కొన్ని శుభ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే చాలా రోజులుగా మీ ఇంట్లో ఉన్న ఒక సమస్యకు ఈ రోజున పరిష్కారం దొరికే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు ఏవైనా ఉన్నాయో అవి పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో మీ ఇంట్లో తిరిగి మరలా నవ్వులు వినిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ 2 రోజుల్లో కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మరలా తిరిగి మీతో మాట్లాడవచ్చు. దీనివల్ల మీకు మీ మనసులో ఉన్నటువంటి బాధ తగ్గిపోతుంది. ఇక ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి ఈ 2 రోజుల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూకు పిలుపు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి కూడా ఈ సమయంలో ఒక కొత్త బాధ్యత అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఆ బాధ్యత మొదట మీకు
చాలా కష్టంగా కనిపించిన భవిష్యత్తులో మీకు అది పదోన్నతికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావడం లేదా పాత బాకీలు తిరిగి రావడం వల్ల మీకు ఆర్థికంగా ఊరట కలుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ధనానికి సంబంధించి కూడా ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు చేతికి రావచ్చు. కుటుంబంలో ఒక శుభ కార్యక్రమానికి సంబంధించి ఒక శుభవార్త మీరు వినవచ్చు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సమాచారం కూడా ఈ 2 రోజుల్లో మీకు అందుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ 2 రోజుల్లో ఒక శుభవార్త అందే సూచనలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ 2 రోజుల్లో ఇంటర్వ్యూకు సంబంధించి ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ కూడా రావచ్చు. ప్రేమ బంధంలో ఉన్నవారికి మీ ప్రేమ బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు అలాగే గొడవలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు లభిస్తుంది. జీవిత భాగస్వామి ఇచ్చే ఒక సలహా, ఒక సూచన మీ జీవితంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రేమ బంధంలో ఉన్న వారికి మీ మధ్య ఉన్న అపార్థాలను తొందరగా తొలగించుకోండి. అప్పుడే మీ బంధం బలంగా మారుతుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీరు గతంలో చేసిన మంచి పనులకు ప్రతిఫలం దక్కుతుంది. అలాగే ఈ సమయంలో వ్యాపారంలో కూడా మంచి లాభాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కొంతమంది వ్యక్తులకు గతంలో మీరు డబ్బు అప్పు ఎవరికి ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. కులదేవత ఆరాధన మీరు ఎంత ఎక్కువగా చేస్తారో అంత మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.